అమెరికా ఇరాన్ యుద్ధంతో హోర్ముజ్ జలసంధి గుండా చమురు ఇతరత్ర సరుకుల రవాణా సంక్షోభంలో పడడంతో కొత్త ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తున్నాయి. బోస్ఫరస్, హోర్ముజ్ జలసంధుల వంటి వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలపై ఆధారపడడాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా భారీ రైల్వే కారిడార్ ను అభివృద్ధి చేసే అంశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రష్యా నుంచి భారత్ కు నేరుగా రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసి తద్వారా హిందూ మహాసముద్రానికి చేరుకునే మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో రష్యా నుంచి భారత్ వరకు ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశ ఉప ప్రధాని మరట్ ఖుస్లీన్ అభిప్రాయపడ్డారు. ఇది వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉంటుందని, ఇది సాకారమైతే రెండు దేశాల నడుమ ప్రత్యక్ష భూమార్గం ఏర్పడుతుందని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పశ్చిమాసియాలో వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి టర్కీ నియంత్రణలోని బోస్ఫరస్ జలసంధి మీదుగా రవాణా ప్రమాదకరంగా మారినందున తుర్కిమెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గుండా రైల్వే లైన్ ఇతర ప్రత్యామ్నాయాలు అవసరమన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతానికి రైల్వే మార్గాన్ని నిర్మిస్తే ఆ రెండు జలసంధులపై ఆధారపడడం బాగా తగ్గుతుందని మరట్ చెప్పారు. ప్రస్తుతానికి ఇదొక ప్రాథమిక ప్రతిపాదన మాత్రమేనని, దీని సాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు. ఈ రైలు మార్గం సాకారమైతే రష్యా, భారత్ మధ్య ప్రత్యక్ష భూమార్గం అవుతుందన్నారు. టర్కీలోని బోస్ఫరస్, హోర్ముజ్ జలసంధి మీదుగా రవాణా ప్రమాదకరంగా మారినందున భారత్ కు నేరుగా కనెక్టివిటీని అందించే ఏ ప్రత్యామ్నాయ రవాణా మార్గమైనా తమకు ఆమోదయోగ్యమేనని అన్నారు. తన ఇంధన ఎగుమతులపై అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో ఆ దేశ ఉప ప్రధాని భారత్ కు రైలు మార్గం నిర్మించాలని ప్రతిపాదించడం ప్రాధాన్యం సంతరించుకుంది.